రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఇటీవల కాలంలో కాస్త అందరి దృష్టిని ఆకర్షించి అందరినీ ఆలోచనలో పడేసిన ప్రెస్ మీట్ ఇది, కామెంట్స్ ఇవి. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య జగన్మోహన్ రెడ్డి గారిని అందలం ఎక్కించింది, అధికారం కట్టబెట్టింది. ఆ హత్యే మెయిన్గా, అదిన్ను ఆయన చేయించుకున్న కోడికత్తి, ఈ రెండు ప్రధానమైన ఘటనలు. ఇవాళ మళ్ళీ అదే ఎజెండాగా ఎన్నికల ముందు ఆయనే మొన్న కడప మీటింగ్లో మాట్లాడుతూ దేవుడికి తెలుసు హత్య ఎవరు చేశారో ఎవరు చేయించారో ఆయనే దాన్ని ఎజెండా చేశాడు. దానికి ప్రతిగా ఇవాళ సునీత గారు పెట్టిన ఈ ప్రెస్ మీట్ కానీ, మాట్లాడిన మాటలు కానీ, విసిరిన సవాళ్ళు కానీ, వేసిన ప్రశ్నలు కానీ, ఇవి ఇప్పుడు ఒక ఎజెండాని ఫిక్స్ చేశాయి ప్రజల ముందు ఒక ఎజెండాని ఫిక్స్ చేశాయి. ఈ ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలి, చంపిన వాళ్ళకి వేయాలా, చంపించిన వాళ్ళకి వేయాలా, చనిపోయిన వాళ్ళకు వేయాలా, బాధితులకు వేయాలా. 2019లో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందని తెలిసి పొరపాటున సానుభూతితో లేకపోతే ఎమోషనల్గా ఓటు వేసిన వాళ్ళు తమ తప్పును సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. అదే సునీత చెప్తున్న మాట. ఈ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయి ఉంది, చాలా పెద్ద స్టేట్మెంట్. సొంత చెల్లి అన్న ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయి ఉంది అని చెప్పి అన్న స్టేట్మెంటు, ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే నాకు మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. అంటే ఎక్కడో ఆమెలో ఒక అనుమానం ఉంది, తనను కూడా మట్టు పెడతారు అని. నాకు మంచిది కాదంటే అదే, ఆల్రెడీ రెక్కీస్ జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు, తన ఇంటి మీద ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా కొందరు ఉన్నారు అనేది ఇంతకుముందే చెప్పున్నారు ఆమె. సో నాకు మంచిది కాదు అంటే దాని అర్థం తనపైన కూడా ఏమైనా జరగవచ్చు. ఆఫ్కోర్స్ షీ ఈజ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్, చాలాసార్లు చెప్పింది ఆమె. సో ఈ పరిస్థితుల్లో